నమస్కారం. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తదియ తిథిని అక్షయ తృతీయగా జరుపుకోవటం, లక్ష్మీ కుబేరులను ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా ఈరోజు మీ గృహంలో లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని ఉంచి ఆ లక్ష్మీ కుబేరుల చిత్రపటానికి ఎర్రటి పూలమాలను అలంకరించటం ద్వారా, అదేవిధంగా కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటించి కుబేరుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలుకవచ్చు. ఈరోజు మీ గృహంలో పూజా మందిరంలో బియ్యపు పిండితో ఒక పెద్ద చతురస్రాకారాన్ని గీయండి. బియ్యపు పిండితో గీసిన ఆ పెద్ద చతురస్రాకారంలో 9 చిన్న చిన్న చతురస్రాలను బియ్యపు పిండితో గీయండి. అలా 9 చిన్న చిన్న చతురస్రాలను బియ్యపు పిండితో గీసిన తర్వాత ఆ 9 చిన్న చతురస్రాలలో 9 ప్రత్యేకమైనటువంటి సంఖ్యలను బియ్యపు పిండితో వ్రాయాలి. ఆ సంఖ్యలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21. అలా ఆ 9 చతురస్రాలలో బియ్యపు పిండితో ఈ 9 సంఖ్యలను వ్రాయాలి. ఇలా వ్రాసినట్లయితే దాన్ని కుబేర ముగ్గు అంటారు. అలా బియ్యపు పిండితో 9 సంఖ్యలను వ్రాసిన తర్వాత వాటి మీద 9 రూపాయి బిళ్ళలను ఉంచండి. అలా 9 రూపాయి బిళ్ళలను ఉంచిన తర్వాత ఆ 9 చిన్న చతురస్రాలలో ఉన్న 9 రూపాయి బిళ్ళల మీద ఎర్రటి పుష్పాలను అలంకరించండి. అలా ఎర్రటి పుష్పాలను కూడా అలంకరించిన తర్వాత ఆ కుబేర ముగ్గుకి 2 వైపులా ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాలను వెలిగించండి. అదేవిధంగా అగరుబత్తీలు వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత లక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకుంటూ కుంకుమ కలిపినటువంటి అక్షింతలను ఆ కుబేర ముగ్గు మీద చల్లండి. అలా చల్లిన తర్వాత కుబేరుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం యక్షేశాయ చ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో ధనదః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసినట్లయితే ఆ కుబేర ముక్కు యొక్క ప్రభావం ద్వారా సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకోవటానికి, కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇలా మంత్రాన్ని 108 సార్లు జపం చేసిన తర్వాత సాంబ్రాణి పొగను ఆ కుబేర ముగ్గు దగ్గర వేయాలి. ఇలా చేసినట్లయితే కుబేర ముగ్గు పూజా కార్యక్రమం మొత్తం పూర్తవుతుంది. ఇలా చేసినట్లయితే ఉద్యోగ వ్యాపార రంగాలలో, విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు లక్ష్మీదేవిని కూడా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయాలి. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు, కుంకుమ, బియ్యపు పిండి వీటితో అష్టదళ పద్మం అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు గీయాలి. అలా పద్మ ముగ్గు గీసిన తర్వాత పూజాపీఠం మీద ఒక గులాబీ రంగు వస్త్రాన్ని ఉంచండి. ఆ గులాబీ రంగు వస్త్రం మీద పసుపు కలిపినటువంటి అక్షింతలతో స్వస్తిక్ గుర్తు గీయండి. గులాబీ రంగు వస్త్రం మీద పసుపు కలిపిన అక్షింతలతో స్వస్తిక్ గుర్తు గీసిన తర్వాత ఆ స్వస్తిక్ గుర్తు మీద ఒక వెండి పళ్ళాన్ని కానీ రాగి పళ్ళాన్ని కానీ ఉంచండి. ఆ పళ్ళెంలో శ్రీ అనే ఆకారం వచ్చే విధంగా ఎర్రటి పూలను అమర్చండి. మీరు కూడా మనస్సులో శ్రీ అంటూ జపించుకోండి. శ్రీ అంటూ మనస్సులో జపించుకుంటూ పూలన్నిటినీ, ప్రత్యేకంగా ఎర్రటి పూలను శ్రీ అనే ఆకారంలో వచ్చే విధంగా ఆ వెండి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ అమర్చండి. అలా అమర్చిన తర్వాత ఆ పూల మీద లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఉంచండి. ఆ లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్రటి పూలమాలను అలంకరించండి. ఆ తర్వాత లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి. పూజ మొత్తం పూర్తి కాగానే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విధంగా ఆవు నెయ్యిలో 5 ఒత్తులు తడిపి ఆ తల్లికి పంచహారతి ఇవ్వండి. అలాగే లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ని నివేదించండి.
లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించండి. మీకు వీలైతే ఒక బంగారు కాసును కొని ఆ బంగారు కాసును కూడా లక్ష్మీదేవి చిత్రపటం పాదాల దగ్గర ఉంచి పూజా కార్యక్రమాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవండి. పూజ మొత్తం పూర్తి కాగానే ఆ బంగారు కాసును మీరు ధనం దాచుకునే బీరువాలో ఉంచుకోండి. అదేవిధంగా పూజకు ఉపయోగించినటువంటి గులాబీ రంగు వస్త్రాన్ని మహిళామణులు రవిక వస్త్రంగా ఉపయోగించుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే లక్ష్మీ పూజను నిర్వహిస్తున్న తరుణంలో మీకు వీలైతే ఏకాక్షి నారికేళాన్ని అంటే ఒకే ఒక కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయను పంచామృతాలతో నీటితో చక్కగా శుద్ధి చేసి పూజలో ఉంచి ఆ ఏకాక్షి నారికేళాన్ని కూడా గులాబీ పూలతో పూజించండి. ఏకాక్షి నారికేళాన్ని గులాబీ పూలతో పూజిస్తున్నప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రాన్ని చదువుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ ఏకాక్షి నారికేళాయ నమః. ఈ విధంగా ఏకాక్షి నారికేళాన్ని కూడా పూజించి పూజ పూర్తయిన తర్వాత ధనం దాచుకునే బీరువాలో ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అక్షయ తృతీయ సందర్భంగా కుబేర ముగ్గు పూజా విధానాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ఆ కుబేర ముగ్గులో ఉన్నటువంటి 9 చిన్న చిత్రస్రాలలో ఏ సంఖ్యలను బియ్యపు పిండితో వ్రాయాలో ఇంకొకసారి చూద్దామా మరి. 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21 అలా బియ్యపు పిండితో ముగ్గు గీసిన తర్వాత కుబేరుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం యక్షేశాయ చ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో ధనదః ప్రచోదయాత్. అదేవిధంగా ఏకాక్షి నారికేళాన్ని లక్ష్మీ పూజలో ఉంచి ఆ ఏకాక్షి నారికేళాన్ని గులాబీ పూలతో పూజిస్తున్నప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీ ఏకాక్షి నారికేళాయ నమః. కుబేర ముగ్గు విధానాన్ని అవలంబించండి, లక్ష్మీ పూజను చేయండి, ఏకాక్షి నారికేళానికి మంత్రపరంగా పూజ చేయండి. సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు.